హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్స్ డివైన్ టారో. ఈరోజు మనం రేపు మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. అంటే రేపు మీరు ఏ ఎనర్జీస్లో ఉంటారు, మీ డే ఎలా గడుస్తుంది, దానికోసం వీడియో చేస్తున్నాము. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఒక 30 days ఇలా చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఈ ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అవుతాయో చూద్దాము. కనెక్ట్ అయిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? నాకు వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క డే ఎలా గడుస్తుంది, రేపు చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి, రేపు చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి అప్డేట్ రీడింగ్ ఇప్పించండి. ఈరోజు 23, రేపు 24. రేపు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఇలా ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి యాక్యురేట్ రీడింగ్ వినిపించండి. రేపు మా వ్యూవర్స్కి ఎలా ఏ ఎనర్జీస్లో ఉంటున్నారు? ఓకే 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 రేపంతా కూడా మీరు సాడ్ ఎనర్జీలో ఉండబోతున్నారండి. రేపంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు, చాలా డిప్రెషన్లో, చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. రేపంతా కూడా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఇవి. మీరు ఏది అయినా సరే, ఏ ఆఫర్స్ అయినా సరే నాకు వద్దు అనేసి పట్టించుకోకుండా మీరు ఒంటరిగా ఉంటారు. అంటే మీతో మీరే ఉంటారనమాట. మీరు ఇంతకుముందు ఏదైతే జరిగిందో, మోస్ట్లీ ఇక్కడ ఎనర్జీస్ ఏమొచ్చినాయి అంటే రిలేషన్షిప్ గురించే వచ్చింది. సో ఇంతకుముందు ఏదైతే జరిగిందో అదే మీ లైఫ్లో జరుగుతుంది. మీరు కాంటాక్ట్లోకి వెళ్ళినా న్యాయం అయితే జరగదు. ఏ విషయంలోనూ మీకు న్యాయం అయితే జరగలేదు అని చెప్పేసి మీరు అదే థింక్ చేసుకుంటూ ఈ ఎనర్జీస్ అంతా నాకొద్దు, నేను ఒంటరిగా ఉంటాను అని చెప్పేసి వీటికి అన్నిటికీ దూరంగా ఉండాలని చూస్తారు. జరిగిపోయినవన్నీ పదే పదే గుర్తుకొస్తాయి. మళ్ళీ జరిగిపోయిన దాన్ని సెట్ చేసుకోవాలన్నా మీ మనసు అంగీకరించదనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ జరిగిపోయినవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయేమో, మళ్ళీ బాధపడాల్సి వస్తుందేమో. వద్దు, ఈ కనెక్షన్ ఎంత బాధైనా భరిస్తాం, కానీ ఇదైతే మనకు వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ కనెక్షన్లో మీరు ఉండదలుచుకోవట్లేదు.